మీకు గుర్తుందనుకుంటా. నేను పోస్ట్ ఈస్టర్ జరిగిన సంఘటనలు, పునరుద్ధానం తర్వాత జరిగిన సంఘటనలు, దాని ద్వారా మనం ఏం పాఠములు నేర్చుకోవచ్చో అనేది అంశం తీసుకున్నాను. సో మనం ఆల్రెడీ పోయిన వారము ఒక ప్రాముఖ్యమైన అంశం ధ్యానించి ముందుకు సాగాము. అదేంటంటే ఐడెంటిఫైయింగ్ ద వెపన్ జీసస్ యూస్ టు సెక్యూర్ విక్టరీ. ఏ ఆయుధం వాడి సాతాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఓడించారో, అలాగే ప్లేస్ ఆఫ్ విక్టరీ, ఎక్కడ విజయం సాధించారో, ఆ రెండు మనం చూసాము. రాజ్ కుమార్ గారు, యూ కెన్ షో ద స్లైడ్స్కి మనం వెళ్దాము. ఈరోజు మనము ఇంకొక అంశం తీసుకోబోతున్నాము. అదే ఐడెంటిఫై కింద. మీకు అందరు కూడా గుర్తుందనుకుంటా, నేను ఈ చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్తో ప్రారంభం చేశాను. చార్లీ చాప్లిన్ ఒక లుక్ అలైక్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ అయినప్పుడు ఒరిజినల్ చార్లీ చాప్లిన్ ఎవరు గుర్తుపట్టలేదు. సో ఈస్టర్ తర్వాత, పునరుద్ధానం తర్వాత ప్రభువారు ఎక్కడ కనిపించినా సరే వెంటనే మగ్దలైన మరియ అన్న, అలాగే ఇమాయు గ్రామం వైపు వెళ్ళే ఇద్దరు శిష్యులన్న, అలాగే గది లోపల దాక్కొనున్న శిష్యులన్న వెంటనే ప్రభుని గుర్తుపట్టలేదు అని నేను మీతో పోయిన వారమే పంచుకున్నాను. అందుకే ఐడెంటిఫై అనే సబెడింగ్స్ తీసుకొని మనము ఈ పునరుద్ధానం తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి, దాని ద్వారా మనం నేర్చుకునే పాఠంలు ఏంటి అనేది అంశం నేను ప్రారంభం చేశాను, సిరీస్ స్టార్ట్ చేశాను. లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ రాజ్ కుమార్ గారు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనం పోయిన వారం చూసాము. శిష్యులు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. శిష్యుల ముందు ప్రభువారు, పునరుద్ధానుడైన ప్రభు కనిపించినప్పుడు భూతం అనుకున్నారా, ప్రభు అనుకున్నారా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. భూతం అనుకున్నారు, గుర్తుపట్టలేకపోయారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్ రూత్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్, ఇక్కడ చూడండి. ఐడెంటిఫైయింగ్ అనే సబెడింగ్ మనం తీసుకొని ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ అనేది చూసాం. దేవుడు ఇటు అటు చేయగలుగుతాడు అనే విషయం మనం చూసాము. దాని కింద రెండు గ్రీన్తో కూడిన సబెడింగ్స్ ఉన్నాయి. వెపన్ యూస్ టు సెక్యూర్ విక్టరీ. ఏ ఆయుధంని ప్రభువారు వాడారు? ఇప్పటి వరకు సాతానుడు మరణం అనే ఆయుధంని వాడి ప్రజల మనసులో భయం పుట్టించేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణమే వాడి, సాతాన్ ఆయుధమే వాడి సాతాన్ని ఓడగొట్టాడు. ఆయన శరీరధారి అయి వచ్చాను. శరీరధారి అయి వస్తేనే శిల్వ మరణము వీలవుతుంది. శిల్వ మరణం వీలైతేనే పునరుద్ధానం వీలవుతుంది. పునరుద్ధానం తర్వాత ఇంకా క్రైస్తవుల మనసులో మరణం పట్ల భయం అనేది వెళ్ళిపోతుంది. అదే మనం హీబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకున్నాము. నేను మరి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీ మెమరీ పవర్ని చెక్ చేయడానికి. పాత నిబంధనలో ఒక సూచన ఉంది. ఒక విశ్వాస వీరుడు దుష్టుని ఆయుధంని వాడి ఆ దుష్టుడిని చంపాడు. ఎవరది చెప్పగలుగుతారా? చెప్పండి. డేవిడ్ పాస్టర్ గారు. డేవిడ్, రైట్ ఆన్సర్ బ్రదర్ రాజ్ కుమార్ గారు. గోలియాత్ ఆయుధంని వాడి గోలియాత్ని చంపడం మనము చూసాం. సో నేను ఈ మాట ఎప్పుడు మీకుతో ఈ మాట ఎప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటాను. హీబ్రీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆ జీవితం అకస్మాత్తుగా జీవించిన జీవితం అని అనుకోకూడదు అని అనేక సమయంలో అనేక విధానాలుగా పరమ తండ్రి ప్రవక్తల చేత ప్రజలకి తెలియచేస్తూనే వచ్చారు. అందుకే అన్ని సూచనలు ఉన్నాయి, అన్ని ప్రవచనాలు ఉన్నాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సాతానాయుధముని వాడి సాతాన్ని ఓడగొడతాడు అనే సూచన ఎక్కడుంది అని అంటే, 1 సామెల గ్రంథం 17వ అధ్యాయం 51వ వచనంలో మనం చదువుకున్నాము. దావీదు గోలియాత్ ఆయుధంని వాడి గోలియాత్ని చంపుతున్నాడు. ఓకే, అలాగే నెక్స్ట్ మనం చూసాం ప్లేస్ ఆఫ్ విక్టరీ, ఎక్కడ ప్రభువారు విజయం సాధించారు. మొదటి మరణ తీర్పు, నువ్వు మన్నై ఉన్నావు, తిరిగి మన్నైపోతావు అనే మాట ఒక తోటలో వినిపిస్తున్నది మనకి లేఖనంలో. సో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం ఏది నిత్య జీవంని సూచిస్తుందో అది ఇంకొక తోటలో జరిగేటట్లు
దేవుడు ఆయన చేతిలో, ఆయన స్వాధీనంలో పెట్టుకొని అన్నీ జరిగేటట్లు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏ సంఘటన కూడా అకస్మాత్తుగా జరగలేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడే సమయంలో పక్కన తోట ఉండటం అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన లేకపోతే దేవుని చిత్తమా? దేవుని చిత్తం. రైట్ ఆన్సర్ సిస్టర్. అది పక్కన ఉంటేనే యేసుక్రీస్తు ప్రభువారి శరీరంని ఆ తోటలో సమాధి చేస్తారు. ఆ తోటలో సమాధి చేస్తేనే ఆ తోటలో ఉన్న సమాధి మీద విజయం పొంది, ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చినప్పుడు నిత్య జీవంకి సూచనగా ఉన్న పునరుద్ధానం ఒక తోటలో జరిగేటట్లు దేవుడు అనుమతించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇదంతా కూడా మనం పోయిన వారం చూసామండి. ఇప్పుడు నేను సహోదరి రూత్ చేత ఒక వాక్య భాగం చదివిస్తాను. అదేమనగా యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 24-26. ఈరోజు మనం చూసేది ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు వెంటనే కర్సర్ పెట్టి చూపిస్తున్నారు ఆ సబెడింగ్ మీద. అలాగే ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ఇట్. ఏది కారణమై ఉన్నది పునరుద్ధానంకి, ఆ కారణం ఏంటో దాన్ని మన జీవితంలో మనం అమలుపరిచామా అనేది మనము చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 24-26 చదివినిపించండి అమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ అధ్యాయము. 24వ వచనం నుంచి 26వ వచనం వరకమ్మా. ఓకే. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటెన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ రాజ్ కుమార్ గారు మరి ఆ వర్డ్స్ మీద, ఆ ఫ్రేజ్ మీద కాజ్ ఎఫెక్ట్ చండి. దేని వలన ఏది జరుగుతుంది అనేది సరిగా అర్థం కావాలి. దేన్ని బట్టి ఏది జరుగుతుంది. నేను మొదటిగా ఈ వాక్యంతో కూడిన లోతైన మర్మాలు మీతో పంచుకునే ముందు 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తున్నాను. దేని వలన ఏది జరుగుతుంది అని. రెండోది పాజిటివ్ ఎగ్జాంపుల్ నేను తీసుకొని వస్తాను. నెగిటివ్ ఎగ్జాంపుల్, వామిటింగ్ వలన ఫుడ్ పాయిజన్ వస్తుందా, లేకపోతే ఫుడ్ పాయిజన్ వలన వామిటింగ్ జరుగుతుందా? మీరే చెప్పండి. ఫుడ్ పాయిజన్ వలన వామిటింగ్ జరుగుతుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్ రూత్. వామిటింగ్ వచ్చిందంటే దాని కారణం ఏంటి అంటే ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్ వలన వామిటింగ్ వస్తుంది, కానీ వామిటింగ్ వలన ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పడానికి సో అది. అలాగే ఒక మ్యారథాన్ రేస్ తీసుకుందాం. మ్యారథాన్ రేస్ అంటే పరిగెత్తే రేసు. అందుకే ఆ రేస్ని దృష్టిలో పెట్టుకొని పౌలు భక్తుడు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి నేను సమాప్తం చేస్తేని అని అంటాడు. సో జాగ్రత్త. ఇప్పుడు ఆ మ్యారథాన్ రేస్ 27 మైల్స్ ఒక ఆయన పరిగెత్తి గెలిచినాడు. అందుకే ఆయనకి గొప్ప శక్తి ఉంది శరీరంలో. ఆ దినం నుంచి శక్తి వచ్చింది అనకపోతే ఆయనలో ఆల్రెడీ శక్తి ఉంది, అందుకే ఆయన మ్యారథాన్ రేస్ గెలిచాడు అని అంటామా? మీరే చెప్పండి. శక్తి ఉంది కాబట్టి గెలిచాడు. 27 మైల్. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ మనకి కరెక్ట్ గా తెలిసి ఉండాలి. చాలా మంది క్రీస్తు ప్రభువారు మొదటి ఈస్టర్ దినమున ఆయన పునరుద్ధాన శక్తి పొందాడు. ఆ రోజు నుంచి ఆయన పునరుద్ధాన శక్తి పొందాడు కాబట్టి ఆయన శిలువ మరణము పొందిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత మొదటి ఈస్టర్ దినంన ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. ఈస్టర్ దినం నుంచి ప్రభువారు పునరుద్ధాన శక్తి పొందాడు అనేది తప్పు. ఆయన ముదానుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మార్తాతో పలికిన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు నేనే పునరుద్ధానం అని అంటున్నారు. అది పునరుద్ధానం అయిన తర్వాత పలికిన మాటలా, లేకపోతే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణమే పొందలేదు ఆ సమయంలో పలికిన మాటలా?
పొందక ముందు ఆ శిలువ మరణం పొందక ముందే పలికిన మాటలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే ఆయనకి ఆల్రెడీ పునరుద్ధాన శక్తి అనేది ఉంది. ఉంది. జాగ్రత్త వినండి. నేనే పునరుద్ధానం అనే మాట ఎప్పుడు పలుకుతున్నాడంటే ఇంకా ఆయన శిలువ మరణం కూడా పొందలేదు, సమాధి చేయబడలేదు. మొదటి ఈస్టర్ దినంన సమాధి మీద విజయం పొంది ఆయన బయటికి రాలేదు. దానికంటే ముందే ఆ మాటలు పలుకుతున్నాడు. అంటే ఆ పునరుద్ధాన శక్తి ప్రభు వారి దగ్గర ముందే ఉంది. సో వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్, దేని వలన ఇది జరుగుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఆయన ముందే పునరుద్ధానుడు కాబట్టే మొదటి ఈస్టర్ దినంన ఆయన సమాధి మీద విజయం పొంది బయటికి వస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మనం ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇంత శక్తివంత ప్రభువారు, ఇంత శక్తివంతుడు ఆయనని శిల్వ మరణంకి అప్పచెప్పుకుంటున్నాడు అంటే ఎంత త్యాగం చేశాడు, ఎంత మన కొరకు శ్రమలు పొందుటకు ఆయన సిద్ధపడాడు, తండ్రి చిత్తము నెరవేర్చబడుటకు ఆయన ఎంతగా ఆయనని తగ్గించుకున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి చెప్తున్నాను, ఆయన పునరుద్ధానుడు కాబట్టే ఆయన సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. కానీ ఆయన మొదటి ఈస్టర్ దినం నుంచి పునరుద్ధాన శక్తి పొందాడనేది అది తప్పు ఆలోచన. ఓకే, సో ఆ పునరుద్ధాన శక్తి ప్రభు వారి దగ్గర ఉంది. ఆ పునరుద్ధాన శక్తిని మనము అనుభవించామా, రుచి చూసామా? దట్ ఈస్ వాట్ ద సెకండ్ సబ్ హెడింగ్ ఇస్ ఆల్ అబౌట్, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ఇట్. ప్రభువారు ఆ పునరుద్ధాన శక్తి ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు. మనం అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. సప్లై విషయంలో ఏ లోటుపాటు లేదు. అప్లై విషయంలో లోటుపాటు ఉందా? మనకు రోగం ఉంది అనుకుందాం, ఒక డాక్టర్ గారు మందు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు ఆ రోగం కొరకు. అది ఆ మందు ఆయన సప్లై చేయటకు సిద్ధంగా ఉన్నాడు. మనం దాన్ని తీసుకొని అప్లై చేయకుండా ఉంటే ఎవరు తప్పమ్మా? మనదే అవుతుంది. మనదే తప్పు. పునరుద్ధాన శక్తి ప్రభు వారి దగ్గర ఉంది. ఎవరు ఇంకా పాపంలో ఉన్నారో, వాళ్ళ జీవితాలన్నీ తండ్రి చేతిలో సమర్పించుకోలేదో, ఎవరు మారు మనసు పొందలేదో, ఎవరు ఆత్మిక మరణం నుంచి బయటికి రాలేదో, వాళ్ళకందరికీ కూడా ఆ పునరుద్ధాన శక్తి వాళ్ళ జీవితంలో వాడుటకు యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు వాడనిస్తున్నారా అనేది ప్రశ్న. ఆ పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంది? మనం అందరం కూడా జాగ్రత్త వినండి. బైబిల్ ఏం చెప్తుందంటే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, మనం మొదటి దినం నుంచి పుట్టినప్పటి నుంచి ఆదాం స్వభావం కలిగి పుడుతున్నాం. ఆదాం స్వభావం ఎటువంటిది? మా రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. రూత్ సహోదరి, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ వచనం. ఇదొకటి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనమును ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. థ్యాంక్ యూ అమ్మా, చాలమ్మా. సో ఏ భేదం లేదు, అందరు పాపులే. పుట్టినప్పటి నుంచి మనం మొదటి ఆదాము స్వభావము కలిగి పుడుతున్నాం. మొదటి ఆదాము స్వభావము ఎటువంటిది? అది లోబడని స్వభావం, పరమ తండ్రి మాటలు వినని స్వభావం. జాగ్రత్త వినండి. ఆదాము అవ్వ చేసిన పాపము ఈదెన్ తోటలో అది హత్య కాదు, దొంగతనం కాదు, వ్యభిచరించడం కాదు, అబద్ధం మాట్లాడటం కాదు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, ఇది మా జీవితం, మా ఇష్టానుసారంగా జీవిస్తామని వాళ్ళు నోటి ద్వారా పరమ తండ్రికి చెప్పలేదు, కానీ వాళ్ళ క్రియల చొప్పున చూపించారు. ఇది మా జీవితం, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం. ఎవరికి ఎక్కువ హక్కు ఉంది వాళ్ళ మీద? సృష్టికర్త అయిన దేవునికా, లేకపోతే సృష్టికర్త అయిన దేవునికి? ఎవరెవరు రెంటెడ్ హౌసెస్లో ఉంటారో వాళ్ళకి తెలుసు. ఒక ఇంటి యజమానికి హక్కు ఆ ఇంటి మీద అద్దెకున్న వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన పెట్టుబడి ఆ ఇంటి మీద ఎక్కువగా ఉంటుంది. అద్దెకున్న వాళ్ళ పెట్టుబడి ఎక్కువగా ఉంటుందా ఒక ఇంటిలో? ఆరు ఇంటి యజమాని పెట్టుబడి ఎక్కువగా ఉంటుందా? ఇంటి యజమాని పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. ఈదెన్ తోటని సృష్టించింది దేవుడు, ప్రపంచంని సృష్టించింది దేవుడు, వాళ్ళ శరీరాలను కూడా సృష్టించింది దేవుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే మనం వాళ్ళ సంతానం. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి,
ఏ లోకంలో మనం ఉంటున్నామో, ఏ గాలి మనం పీల్చుకుంటున్నామో, ఏ ఆహారం మనం తింటున్నామో అన్నీ కూడా దేవుడు సృష్టించింది. దేవుడిచ్చినవి. ఇంకా మన శరీరంని కూడా ఆయనే సృష్టించాడు. శరీరంని సృష్టించి దాని లోపల పెట్టిన ఆత్మని కూడా ఆయనే సృష్టించాడు. అందుకే పేతురు ఏమంటున్నాడు, ఈ వాక్య భాగం నేను చదివిస్తున్నాను సహోదరి రూత్ చేత. 2 పేతురు 1 వచనం. 2 పేతురు 1 వచనం సహోదరి చదివినిపిస్తారు. నేను నా గుడారం విడిచిపెట్టి వెళ్ళే సమయం వచ్చేసింది అని పేతురు అంటాడు. గుడారం అంటే శరీరం. ఆ శరీరంని కూడా మనం సృష్టించుకోలేదు. చదవమ్మా ఒకసారి. 2 పేతురు 2వ అధ్యాయము 2 పేతురు 1 13-14. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ గుడారం లోపల నేను ఉండే వరకు, ఎందుకంటే ఈ గుడారం విడిచిపెట్టి వెళ్ళే సమయం వచ్చేసింది. అంటే శరీరం కూడా మనం సృష్టించుకోలేదు. యాక్చువల్ సురేష్ మనోహరన్ ఎవరు అని అంటే ఈ శరీరం లోపల నివసించే సురేష్ మనోహరన్. రాజ్ కుమార్ గారు ఎవరు అని అంటే ఆ రాజ్ కుమార్ గారి శరీరం లోపల నివసించే రాజ్ కుమార్ గారి ఆత్మని రియల్ రాజ్ కుమార్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శరీరంని కూడా మనం సృష్టించుకోలేదు. దేవునికి మన మీద మన కంట ఎక్కువగా హక్కు ఉంది. కానీ మనం అందరము మొదటి ఆదాం స్వభావం కలిగి పుడుతున్నాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు ఇవ్వండి. మనము పుట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా స్పెషల్ క్లాసెస్ పెట్టి ఎలాగ అబద్ధం మాట్లాడాలి నేర్పించారమ్మా? మనకి ఎలాగ అబద్ధం మాట్లాడాలి మన తల్లిదండ్రులు నేర్పించారా, లేకపోతే స్కూల్ టీచర్స్ నేర్పించారా? ఎవరు నేర్పించలేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్వభావం? మనం అందరం కూడా ఆదాము స్వభావం కలిగి పుడుతున్నాం కాబట్టి. సో ఈ కడబడి ఆదాం, యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే కడబడి ఆదాం. కడబడి ఆదాం ఎందుకు వచ్చి ఉన్నాడు? ఆత్మిక మరణం నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి, ఇంకా కడబడి ఆదాం స్వభావం మన హృదయంలో పుట్టించుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కడబడి ఆదాం స్వభావం ఎటువంటిది? నేను నా చిత్తం నెరవేర్చుటకు రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అందరికీ పరిచితమైన వాక్య భాగం యోహాను సువార్త 6:38 వచనం. ఎటువంటి పరిస్థితిలో ఆయన తండ్రి పట్ల విధేయత చూపిస్తున్నాడు? మా జాగ్రత్త వినండి. మొదటి ఆదాం పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు అవిధేయుడయ్యాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈదెన్ తోటలో ఎవరికన్నా ఆకలి కలుగుతుందా? దాహం వేస్తుందా? చెమటలు గార్చే అవసరం ఉంటుందా ఈదెన్ తోటలో? చెప్పండి అమ్మా, అన్మ్యూట్ చేసుకొని. ఉండదు. అక్కడ మొదటి ఆదాము తప్పుదారిలో వెళ్ళాడు. కానీ కడబడి ఆదాం ఎటువంటి పరిస్థితిలో విధేయత చూపిస్తున్నాడు? పరిస్థితి ఏది కూడా అనుకూలంగా లేదు. భయంకరమైన సిలువ, కలవరి కొండ, కొరడా దెబ్బలు తిన్నాడు. ఇంకా చెప్పాలంటే ముళ్ళ కిరీటం ఆయనకి ఇవ్వబడింది. చేతులు కాళ్ళని పొడిచారు మేకులతో. అటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు ఆయనను గేలి చేసే సమయంలో సిల్వ నుంచి దిగిరాను దేవుని కుమారుడు అంటే సిల్వ మీదనే ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే సిల్వ మీద ఉండుటయే తండ్రి చిత్తంని నెరవేర్చుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? మనం అందరం కూడా రాతే గుండెతో పుడుతున్నాం. మాంసం గుండె ఇచ్చుటకు కడబడి ఆదాం వచ్చి ఉన్నాడు. సో మనం అందరం కూడా ఆ పునరుద్ధాన శక్తిని రుచి చూసే వరకు, అనుభవించే వరకు ఆత్మిక విషయంలో చూస్తే చనిపోయి ఉన్నాం అని లేఖనం సెలవిస్తున్నది. ఎక్కడుంది ఆ మాట? నేను సహోదరి రూత్తో చదివిస్తాను. ఆ పునరుద్ధాన శక్తి ఎప్పుడు మన జీవితంలో పనిచేస్తుందో అప్పుడే మనము ఆత్మిక మరణం నుంచి ఆత్మిక జీవం లోపల అడుగు పెడతాం అనే మాట రాయబడి ఉన్నది లేఖనంలో. ఇంకా అదే కాదు, ఆ పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందంట? ఈ సహోదరి రూత్ ఈ వాక్య భాగం చదివించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను, మీరు దానికి జవాబు ఇవ్వాలి. తీయమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు
సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మా. ఆత్మికంగా చనిపోయినప్పుడు ఆ పునరుద్ధాన శక్తి ఒక క్రైస్తవుని ఏం చేస్తుందంట? ఆత్మిక మరణం నుంచి లేపి ఆయనతో పాటు పరలోకంలో కూర్చోబెట్టేసిందంట. అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్న. రాబోయే దినంలో మనము కూర్చోబెట్టబడతాము అని లేఖనం చెప్తుందా? ఆల్రెడీ దేవుడు మనల్ని కూర్చోబెట్టేసాడని ఉందా? చెప్పండి. ఇప్పుడే చదివారు కదా సహోదరి రూత్ గారు. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. కూర్చోబెట్టేశాడు అని ఉందా, లేకపోతే రాబోయే దినంలో ఎప్పుడో కూర్చోబెడతాడని ఉందా? ఆయనతో కూడా కూర్చోబెట్టెను. కూర్చోబెట్టేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంది? ఎప్పుడు మనల్ని ఆత్మిక మరణం నుంచి బయటికి తీసుకొని వస్తుందో, ఎప్పుడు మన హృదయము యేసుక్రీస్తు వారు శిలువ మీద చిందించిన రక్తం ఆయన ఆలయంగా ఆ హృదయం మారుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారు కడబడి ఆదాం ఇప్పుడు శారీరకంగా మన హృదయం లోపల రాలేడు, కానీ ఆత్మరూపిగా వచ్చి మన హృదయంలో నివసిస్తాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపిగా వచ్చి మన హృదయంలో నివసిస్తున్నాడు అంటే ఒట్టి చేతులతో రాడమ్మా. ఆయన పరలోక ఆనందం, పరలోక సమాధానంని మన హృదయం లోపల ఆయనతో పాటు తీసుకొని వస్తాడు. దాన్ని బట్టి ఏమవుతుందంటే ప్రతి క్రైస్తవుడు భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ పరలోకంనే రుచి చూస్తుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్య పరిచర్య ఏ మాటలతో స్టార్ట్ చేస్తున్నాడు చరిత్రలో గమనించండి. మొదటిగా పలికిన మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు 2 చరిత్రలో కూడిన 2 విషయాలు నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. భారతదేశం ఇండిపెండెన్స్ పొందే రాత్రి వేళ, మిడ్ నైట్ వేళ, కరెక్ట్గా 12 o'clock అయినప్పుడు, నైట్ 15th August 1947 పండిట్ నెహ్రూ గారు, మన మొదటి ప్రైమ్ మినిస్టర్ గారు పలికిన మాటలు ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తున్నాను. వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా అవేక్స్ అని అన్నాడు. ప్రపంచం నిద్రపోయే సమయంలో భారతదేశము మేల్కు అనేది కలుగుతుంది. అది ఈరోజు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, జనరల్ నాలెడ్జ్లో సెక్షన్లో ఈ క్వశ్చన్ కూడా అడుగుతుంటారు. వాట్ వే ద ఫస్ట్ వర్డ్స్ స్పోకెన్ బై అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్? అలాగే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఎప్పుడు మూన్కి వెళ్ళారో, ఆ మూన్ రాకెట్ నుంచి దిగే ముందు ఆయన పలికిన మాటలు ఇప్పుడు కూడా చరిత్రలో ఉండిపోయినాయి. ఇంకా ఆయన అడుగు పెట్టలేదు మూన్ మీద. ఆయన పలికిన మాటలు ఏంటంటే, దిస్ స్మాల్ స్టెప్ ఆఫ్ మైండ్ ఈజ్ అ జాయింట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అని అన్నాడు. ఈ చిన్న అడుగు నేను వేస్తున్నాను కదా మూన్ మీద, మూన్ సర్ఫేస్ మీద, ఇది నా చిన్న అడుగే కానీ మానవుల వైపున ఇది పెద్ద దుంకు అని అన్నాడు. సో ఫస్ట్ వర్డ్స్ స్పోకెన్ బై ఎనీబడి ఆర్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ఏ మాటలతో ప్రారంభం చేస్తున్నారో మనం చూద్దాం. ఒకసారి తీయమ్మా. అప్పటి వరకు ఆయన వాక్య పరిచర్య చేయలేదు, ఎక్కడ కూడా ప్రసంగించలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి అనే మాట ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అంటే అప్పటి వరకు ఆయన వాక్య పరిచర్య చేయలేదు. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి. ఈ సమీపంగా ఉన్న దేవుని రాజ్యం మీ హృదయం లోపల ప్రవేశిస్తుంది. ఈ దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం చనిపోయి పరలోకంకి వెళ్తాం. ఆ రాజ్యం గురించి ప్రభువారు మాట్లాడట్లేదు. జాగ్రత్త వినండి. ఇంగ్లీష్లో ఒక చాలా చక్కని వర్డ్ ఉంది. ఒక భక్తుడు చెప్పాడు, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. అ టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ ఇస్ అ ప్రిటెక్స్ట్ అని అన్నాడు. అంటే ఏ సందర్భంలో ఏ మాటలు పలకబడినాయో అది మనం తెలుసుకోవాలి లేఖనంలో. అప్పుడు లేఖనం మనకి సరిగా అర్థమవుతుంది. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి అంటే మనం చనిపోయి పరలోకం వెళ్తాం చూడండి.
దాని గురించి ప్రభు వారు మాట్లాడట్లేదు. అది సమీపంగా లేదు, మనం చనిపోతేనే అక్కడ వెళ్ళగలుగుతాం. ఏది సమీపంగా ఉంది అని అంటే ఎప్పుడు మనము ప్రభుకి అవకాశం ఇస్తామో ఆయన పునరుద్ధాన శక్తిని మన జీవితంలో చూపించుటకు, వాడుటకు, అప్పుడు ఏమవుతుంది? మనము నీతిమంతులుగా ఎంచబడతాం. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో మన హృదయం లోపల రాడు. పరలోక ఆనందం, పరలోక సమాధానంని తీసుకొని వస్తాడు. జాగ్రత్త వినండి. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే బైబిలే వాడాలమ్మా. దేవుని రాజ్యం ఏంటి అనే డిస్క్రిప్షన్ ఎక్కడ వర్ణించబడిందో మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. జాగ్రత్త వినండి. అప్పటి వరకు 2 నిబంధనలు ఉన్నాయి. అది చదివించే ముందు నేను ఈ వాక్య భాగం కూడా చదివిస్తున్నాను. జాగ్రత్త వినండి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే బైబిల్ చూడంగానే 2 నిబంధనలే ఉన్నాయండి, పాత నిబంధనం, కొత్త నిబంధనం అని అంటారు. పాత నిబంధనము యూదులతో దేవుడు మోషే ద్వారా చేయించాడు. కొత్త నిబంధనము క్రైస్తవులతో యేసుని వాడి తండ్రి చేయించాడు. కొత్త నిబంధనం అని అంటారు. కానీ యాక్చువల్గా యూదులతో దేవుడు నిబంధన చేసే ముందు ఇంకొక నిబంధన కూడా ఉండింది. అది ఏంటి? ఆదాంతో దేవుడు చేసిన నిబంధన. ఒకసారి తీయమ్మా, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అది ఒరిజినల్ కవెనెంట్. దాని తర్వాతనే సీనాయి పర్వతం దగ్గర దేవుడు యూదులతో చేసిన నిబంధన వస్తుంది. కానీ దానికంటే ముందు ఆదాంతో కూడా దేవుడు నిబంధన చేశాడనే మాట ఉన్నది. చదువమ్మ. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. థ్యాంక్ యూ మా. అరే, ఇంకా సీనాయి కొండ దగ్గర దేవుడు యూదులతో నిబంధన చేయలేదు. దానికంటే ముందు ఆదాంతో నిబంధన చేశాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆదాము నిబంధన మీరినట్లు హోషేయ ప్రవక్త చేత దేవుడు పలికిస్తున్నాడు ఈ మాటలు ఇజ్రాయెల్ ప్రజల ముందు. ఆదాము నిబంధన ఎలాగ మీరాడు అలాగే మీరు కూడా నా నిబంధనను మీరుతున్నారు. దాంట్లో ఉన్న షరతులను మీరు పాటించట్లేదు. ఈ ఆదాంతో దేవుడు చేసిన నిబంధన, యూదులతో దేవుడు చేసిన నిబంధనలు ఉన్న ఒక పోలిక ఏంటంటే దేవుడు ఒక చిన్న పరలోకంని సూచించే భూమిని ఇద్దరికి కూడా ఇచ్చాడు. ఈదెన్ తోట ఎలాగుంటుంది? ఒక చిన్న పరలోకం వలె ఉంటుంది. అన్ని కూడా పచ్చగా కనిపిస్తుంటుంది ఈదెన్ తోటలు. సో అలాగే నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడచ్చు, శక్తితో బోధించవచ్చు. అది పాలు తేనె ప్రవహించే దేశం. భారతదేశంలో మనము చూస్తే ఒక ద్రాక్ష పండు సైజు ఇంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మీరు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి చూడండి, ద్రాక్ష పండు సైజు ఇంత పెద్దగా ఉంటుంది. అలాగే మనం చూస్తే పోమ్ గ్రెనేట్ సైజ్ ఇంత ఉంటుంది భారతదేశంలో. అక్కడ వెళ్ళి చూడండి, పోమ్ గ్రెనేట్ సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది. ఎందుకంటే సారంతో కూడిన భూమి, అది సారంతో కూడిన భూమి. సో ఈ మొదటి నిబంధన ఆదాంతో చేసిన నిబంధన, అలాగే ఇజ్రాయేలీలతో చేసిన నిబంధనలో ఉన్న పోలిక ఏంటంటే రెండిట్లో కూడా మనం గమనిస్తే 2 నిబంధనలు ఉన్న ఒక పోలిక ఏంటంటే అది చిన్న పరలోకంని సూచించే భూమిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనలో ఉన్న వ్యత్యాసం కూడా మనకి రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో మనకి కనిపిస్తుంది. దేవుని రాజ్యం ఏంటో అనేది చక్కగా పౌలు భక్తుడు వర్ణిస్తున్నాడు. చదవమ్మ 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అరే, దేవుని రాజ్యము ఈదెన్ తోటలో కూర్చొని తినటం తాగటం కాదు. కానాన్ దేశంలో కూర్చొని తినటం తాగటం కాదు. అక్కడ పరలోకం మీ చుట్టూ కనిపిస్తున్నది. కానీ ఇక్కడ నేను ఏ దేవుని రాజ్యము గురించి మాట్లాడుతున్నాను? ఏ దేవుని రాజ్యం మీరు కడబడి ఆదాంని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మీరు అనుభవిస్తారో అది నీతియు పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి. నీతి అంటే ఏంటి? నీతి అంటే రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇంగ్లీష్లో రైటియస్నెస్కి అర్థం ఏంటి? రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, జాగ్రత్త వినండి. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి.
దాని వెనకాల కూడా మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కనిపిస్తుంది. అంటే ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు, ఒక క్రమం, ఒక పద్ధతి మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు నేను చెప్తున్నాను, సమరయ స్త్రీతో ప్రభువారు యాకోబు బావి దగ్గర పలికిన మాటలు. ఆమె అడుగుతుంది, ప్రభా మీరు యూదులు యెరూషలేములో దేవుని ఆరాధిస్తారు, మేము గెరిజిం కొండ దగ్గర ఆరాధిస్తాం సమరీలము, ఏ ఆరాధనని పరమ తండ్రి అంగీకరిస్తాడు అని అడిగినప్పుడు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటంటే, అమ్మా మనం ఎక్కడ ఆరాధిస్తున్నామా అది ముఖ్యం కాదమ్మా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధిస్తున్నామా అని అంటాడు. సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆత్మతోనూ సత్యంతోనూ అంటాడు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం కనిపించదు తండ్రి దృష్టిలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం లేకుండా ఉంటే మనం సరిగా ప్రార్థన కూడా చేయలేం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ చూడండి, ఆ క్రమం చూడండి, ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటాడు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నాడు. అలాగే దేవుని రాజ్యం, పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, నీతి అని లేదు. మొదట్లో నీతి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. ఎప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నామో, మనం పాపులము అని ఒప్పుకొని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో, ఆయన పునరుద్ధాన శక్తి మన హృదయంలో పని చేస్తుంది. ఆ పునరుద్ధాన శక్తి మనల్ని ఆత్మిక జీవితం, చనిపోయిన పరిస్థితి నుంచి, ఆత్మికంగా చనిపోయిన పరిస్థితి నుంచి ఆత్మికంగా జీవించే పరిస్థితికి తీసుకొని వస్తుంది. ఇంకా మనము భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ పరలోకంనే రుచి చూసేటట్లు ఏం చేస్తుంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పరిశుద్ధాత్మ ప్రేమని, ఆనందంని, సమాధానంని రుచి చేసేటట్లు చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా లూకాసు వార్త 12:48 ఒకసారి సహోదరి రూత్తో చదివిస్తాను. దాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను నేను మిమ్మల్ని. లూకాసు వార్త 12:48 చదవమ్మా. లూకాసు వార్త 12:48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడనో వాని పట్ల దేవుడు ఎక్కువ లెక్కలు అడుగుతాడు. జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో మనం చూస్తే కన్నికి కన్ను, పన్నుకి పన్ను, ప్రేమించే వాళ్ళని ప్రేమించండి, ద్వేషించే వాళ్ళని ద్వేషించండి, అది రాయబడి ఉన్నది. అది ఎప్పుడు? ఇజ్రాయేలీలకి కానాన్ దేశము దేవుడు ఇచ్చినప్పుడు. కొత్త నిబంధనకి మనం వస్తే, మీ శత్రువులని మీరు ప్రేమించండి అని దేవుడు చెప్తున్నాడు. శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మా, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. కానాన్ దేశంలో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఒక చిన్న పరలోకం కనిపిస్తుంది. అన్ని పచ్చగా ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూడండి, అన్ని పచ్చగా ఉంటుంది. పాలు తేనె ప్రవహించే దేశం, సారంతో కూడిన భూమి, అన్ని పచ్చగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త వినండి, మరి మనకేమిచ్చాడు దేవుడు? ఎందుకు మనల్ని ఎక్కువ లెక్కలు అడుగుతున్నాడు? మీరు శత్రువులను ప్రేమించాలని ఎందుకు కోరుకుంటున్నాడు? అక్కడ కన్నికి కన్ను, పన్నుకి పన్ను పాత నిబంధనలో. కానీ ఇక్కడ మనం గమనిస్తే, ఎందుకు శత్రువులని కూడా ప్రేమించండి అని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకనంటే, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. రూత్ సిస్టర్, మీ ఇల్లు ఎక్కడుందమ్మా? నేను ఎస్ఆర్ నగర్లో ఉంటాను. మీ ఇల్లు ఎక్కడుంది చెప్పండి. సరూర్ నగర్ బ్రదర్. సరూర్ నగర్లో మీ చుట్టూ ఏమైనా చిన్న పరలోకం కనిపిస్తుందామా? లేదు. జాగ్రత్త వినండి. క్రైస్తవుల చుట్టూ ఒక కానాన్ దేశం కనిపించకుండా ఉండొచ్చు, క్రైస్తవుల చుట్టూ ఈదేన్ తోట కనిపించకుండా ఉండొచ్చు, కానీ పరలోకం వాళ్ళ హృదయంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు ఎవరికి ఎక్కువగా ఇయ్యబడునో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా ఇప్పుడు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు మనం శత్రువులను కూడా ప్రేమించాలి? అరే, ఇజ్రాయేలీలు ఓన్లీ ఒక చిన్న పరలోకంని వాళ్ళ చుట్టూ చూశారు, వాళ్ళ హృదయంలో లేదు అది. కానీ మన ధన్యత ఏంటి? క్రైస్తవులంగా దేవుని రాజ్యం మన హృదయంలో నివసిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు, మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆ పునరుద్ధాన శక్తిని మనం అనుభవించినప్పుడు, రుచి చూసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడండోయ్ మన హృదయం లోపల.
పరలోక ఆనందం, పరలోక సమాధానంని తీసుకొని వస్తాడు. అందుకే ఒక క్రైస్తవుడు భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ పరలోకంని రుచి చూస్తుంటాడు. ఆ రుచి చూసిన వ్యక్తి, ఆ పరలోకంని రుచి చూసిన వ్యక్తి, ఆ పునరుద్ధాన శక్తిని రుచి చూసిన వ్యక్తి ఏమన్నా త్యాగం చేయుటకు సిద్ధంగా ఉంటాడు, కానీ దాన్నే పట్టుకొని ఎలాడతాడు, దాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే దాన్ని రుచి చూసిన తర్వాత ఇంకా దానికంటే విలువైంది ఎదియూ లేదు అని ఒక క్రైస్తవునికి అర్థమవుతుంది. అందుకే దేవుని రాజ్యం గురించి చెప్తూ ప్రభువారు ఏమంటారు, ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. అమ్మా, మత్తయి సువార్త 13:45 చదవమ్మా. దేవుని రాజ్యం విలువ ఏంటో అనేది ప్రభువారు చక్కగా అక్కడ వర్ణిస్తున్నారు. 13 మత్తయి సువార్త 45. మత్తయి సువార్త 13:45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దాన్ని కొనును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక విలువైన ముత్యం లాంటిది దేవుని రాజ్యం. ఒక పర్ల్ మర్చెంట్ ఏం చేశాడంట, దాన్ని కనుక్కున్న తర్వాత ఎక్కడ ఉంది అది అని తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గర ఉన్న ఆస్తి అమ్మి వేసేసి ఆ డబ్బులు వాడి ఆ ముత్యంని కొన్నాడంట. ఏమన్నా త్యాగం చేయటకు సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండమ్మా. క్రైస్తవ జీవితంలో మనం మారు మనసు పొందిన తర్వాత నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద మనము వెంటనే విజయం పొందేస్తాం. కానీ కొన్ని సందర్భాలు వస్తాయి, ఆ సమయంలో మనము దేవుని చిత్తంని నెరవేర్చాలి అని అంటే, విధేయత చూపించాలంటే మన హక్కులను కూడా మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ హక్కులన్నీ విడిచిపెట్టుటకు కూడా క్రైస్తవులు ఎందుకు సిద్ధపడతారు? అది ఇంకా కష్టం. నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద విజయం పొందడం కొంచెం సులభమే. దేవుని మహిమార్థమై కొన్ని సందర్భాలు ఎలాగొస్తాయి అని అంటే, ఒక క్రైస్తవుడు ఆయన హక్కులను కూడా విడిచిపెడతాడు, హక్కులను కూడా త్యాగం చేస్తాడు. ఎందుకు? అక్కడ ఆయన త్యాగం చేయకుండా ఉంటే దేవునితో సరి అయిన సంబంధము ఆయన పోగొట్టుకుంటాడని ఆయనకు తెలుస్తుంది. ఆ విలువైన ముత్యంని ఆయన పోగొట్టుకుంటాడని ఆయనకు భయం వేస్తుంది. దేవునితో ఉన్న సరి అయిన సంబంధం కంటే ముఖ్యమైనది వేరే ఏదీ లేదు. దేవుని రాజ్యం అంటే మొదటిగా రైటియస్నెస్, దాని తర్వాత పీస్ అండ్ జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఆ పరలోకంని ఆయన అనుభవిస్తున్నాడు. ఆ అనుభవంని విడిచిపెట్టాలని ఏ క్రైస్తవుడు కోరుకోడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, నేను మారు మనసు పొందినప్పుడు ఇంటర్మీడియట్లో నేను చదువుకునే సమయంలో 1983లో నేను చాలా చెడ్డల వాటికి అప్పటికే లోబడిపోయి ఉన్నాను. కానీ యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆ పునరుద్ధాన శక్తి నాలో పనిచేసింది. నన్ను చెడ్డల వాటి నుంచి విమోచించింది. నేను దాని తర్వాత బాగా చదువుకున్నాను కాబట్టి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగం నాకు దొరికింది 2005లో. అప్పటికే నేను 13 సంవత్సరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసే సమయంలో నా జీతం ₹150,000. అప్పుడు దేవుడు నువ్వు సేవకు వచ్చేయి అని అన్నాడు. అన్ని ఉద్యోగం అంతా కూడా ఇచ్చిపెట్టి నువ్వు సేవకి రా, కాపరి పని చేయి, ఉపదేశకుని పని చేయి, ఆ సేవ నీకు సమర్పిస్తున్నాను, ఆ సేవ నీకు ఇస్తున్నాను అని ప్రభు పిలిచినప్పుడు నేను వెంటనే సమర్పించుకోలేదు. ప్రభా, ఎలాగ నేను ₹150,000 జీతం ఇచ్చిపెట్టి ఎలాగ రావాలి ప్రభా? ఆల్రెడీ నేను అనేక పరిచర్యలకి నేను ఆర్థిక సాయం చేస్తున్నా కదా ప్రభా, అందరికీ నేను అన్ని విషయాల్లో తోడ్పడుతున్నా కదా ప్రభా, నేను రిటైర్మెంట్ తర్వాత సేవ చేస్తాను ప్రభా అని అంటే, తాత్కాలికంగా ఆ పరిశుద్ధాత్మ ఆనందం, సమాధానం నా హృదయం నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను ప్రభువారి పాదం దగ్గర సాగిలపడాను. ప్రభువా, తప్పైపోయింది. నీ రాజ్యం కంటే ముఖ్యమైనది వేరేది లేదు. నీతో ఉన్న సరి అయిన సంబంధం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం తిరిగి పంపించు ప్రభువా నా హృదయం లోపల అని ఏడ్చాను. నేను ఉద్యోగం ఇచ్చిపెట్టేస్తాను ప్రభువా అని ఏడ్చాను. మరి నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఎంచబడాను. మరి దేవునితో సరి అయిన సంబంధం కుదిరించుకున్నాను. మరి పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం నా హృదయం లోపల దిగి వచ్చింది. 21 సంవత్సరాలు అయిపోయింది సేవకు వచ్చి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి, దేవుని మహిమార్థమై ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను. నేను ఎవరెవరికి ఆర్థిక సాయం చేసేవాడినో ఉద్యోగం చేస్తూ, ఇప్పుడు కూడా దేవుని కృప చేత
ఆ సేవకులకి, ఆ సేవకి ఇప్పుడు కూడా ఆర్థిక సహాయం చేయుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. కొంచెం నేను పెంచాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్థిక సహాయం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుడు నమ్మకస్తుడండి. సేవకు పిలిస్తే మన అవసరతలన్నిటిని కూడా సమృద్ధిగా పూర్తి చేసే దేవుడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. అందుకే ఈ సాక్ష్యం పంచుకున్నాను. కానీ ముఖ్యమైన కోరిక ఏంటంటే ఆ పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందో మన జీవితంలో అది చూయించుట నా కోరిక. మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మిక మరణం నుంచి బయటికి తీసుకొని వచ్చి పరలోకంలో కూర్చోబెడుతుందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరలోకంలో కూర్చోబెట్టుట అంటే ఏంటి? మనం ఈ లోకంలోనే ఉంటూ పరిశుద్ధాత్మ ఇచ్చే సమాధానంని, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందంని రుచి చూచుట, సప్లై చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్లై చేయుటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఆ పునరుద్ధాన శక్తిని రుచి చూచుటకు సిద్ధంగా ఉన్నారా? అందరు కూడా మొదటి ఆదాం స్వభావం కలిగి పుడతారు. కడబడి ఆదాం స్వభావం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండమ్మా. ఈరోజు మనము నేర్చుకున్న పాఠాలు ఐడెంటిఫై కింద బ్రదర్ రాజ్ కుమార్ గారు యూ కెన్ పాయింట్ అ కర్సర్. ఫస్ట్ మనం చూసాం ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. దేని వలన ఇది జరిగింది? ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు మొదటి ఈస్టర్ దినమున. దాన్ని బట్టి ఆయన ఏదో పునరుద్ధాన శక్తి ఆ రోజు నుంచి పొందాడని చెప్పటం తప్పు. ఆయన మొదటి నుంచే పునరుద్ధానుడు. ఆయన సాత్వికం, ఆయన సమర్పణ శిల్వ మరణం చేత మనకు కనిపిస్తున్నది. ఆయనని స్వయాన సమర్పించుకున్నాడు శిల్వ మరణంకి. పునరుద్ధాన శక్తిని పోగొట్టుకొని కాదు. అది ఆల్ అండర్స్టాండింగ్. ఆయన మొదటి నుంచే పునరుద్ధానుడు. ఆ పునరుద్ధాన శక్తి మనకి ఎప్పుడు కనిపిస్తున్నది అంటే మొదటి ఈస్టర్ దినంన కనిపిస్తున్నది. కానీ ఆ పునరుద్ధాన శక్తి మొదటి నుంచే ప్రభువారి దగ్గర ఉంది. ఆ పునరుద్ధాన శక్తి మనం కూడా అనుభవించాలి అని ప్రభువారు కోరుకుంటున్నారు. సో ఆ పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంది? మనల్ని ఆత్మిక మరణం నుంచి బయటికి తీసుకొని రావటమే కాదు, మనం ఈ లోకంలో ఉంటూ పరలోకం రుచి చూసేటట్లు చేస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ లోతైన విషయాలు నేను పంచుకున్నానండి మీతో. ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ఇట్. అంటే ఆ పునరుద్ధాన శక్తి అయితే ఉంది, కానీ మనం అనుభవిస్తున్నామా, రుచి చూస్తున్నామా అనేది అది ప్రశ్న. రుచి చూసిన తర్వాత జాగ్రత్త వినండి, ఈ మాటలతో నేను సమాప్తం చేస్తున్నాను ఈ దినం సెషన్ని. వచ్చే వారం వేరే ఐడెంటిఫైతో కూడిన సబ్ హెడ్డింగ్స్ మనం ధ్యానిద్దాం, లోతైన మర్మాలు మనము గ్రహిద్దాం. ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఎందుకు ఒక క్రైస్తవుడు సాక్షి అయి ఉండాలి? దేన్ని బట్టి సాక్షి? అమ్మా జాగ్రత్త వినండి. చర్చ్ అనేటప్పటికీ మనకి రెండు భాగాలు కనిపిస్తాయి. రెండు భాగాలు ఏంటంటే అపోస్తులు, అలాగే జాగ్రత్త వినండి, చర్చ్ అనేటప్పటికీ రెండు భాగాలు కనిపిస్తాయి. సేవకులు, సంఘ సభ్యులు. సేవకులు అని అంటే 5 గుంపులు మనకు కనిపిస్తాయి. ఎఫెసీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే దేవుడు కొంచెమందిని అభిషేకించి పరిశుద్ధాత్మ వరాలతో నింపి అపోస్తులు గాను, సువార్థికులు గాను, ప్రవక్తలు గాను, ఉపదేశకులు గాను, అలాగే కాపర్లు గాను వాడుకుంటాడు. సో అదొక గుంపు సంఘం లోపల కనిపించేది. ఇంకొకటి సంఘ సభ్యులు. వీళ్ళు సేవ చేస్తుంటే సంఘ సభ్యులు వీళ్ళకి తోడై ఉంటారు, వెనకాల నుంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు, వీళ్ళ అవసరతలను పూర్తి చేస్తారు. కానీ వాళ్ళు సంఘ సభ్యులు వాళ్ళ ఉద్యోగం చేసుకుంటుంటారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటుంటారు, కానీ వెనకాల నుండి సాయం చేస్తారు. ఓకే, సో జాగ్రత్త వినండి. ఈ 2 గుంపులు ఉన్నాయి. సో 2 గుంపులకి వర్తించే ఒక్క పరిచర్య ఏంటి? ప్రతి క్రైస్తవునికి వర్తించే ఒక పరిచర్య ఏంటంటే, జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైన పాయింట్ నేను చెప్పి ముగిస్తున్నాను. ప్రతి వ్యక్తి సాక్ష్యం పలకటం కూడా కాదు, కానీ సాక్షి అయి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎక్కడ పెట్టాడో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ గృహంలో, వేరే ఇంటి వాళ్ళ ముందు నువ్వు నోరు విప్పి సాక్ష్యం పలుకుతున్నావా, అది వేరే సంగతి. నువ్వు సాక్షి అయి ఉన్నావా? దేనికి? పునరుద్ధాన శక్తిని నువ్వు రుచి చూసావు, రుచి చూస్తున్నావని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా, పునరుద్ధాన శక్తి లేకుండా ఉంటే మన సొంత శక్తితో ఎవరు మనల్ని హింసిస్తున్నారో, ఎవరు మన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పట్ల మనం దీర్ఘశాంతం చూపించడానికి వీలవుతుందా? పునరుద్ధాన శక్తి లేకుండా ఉంటే అడుగుతున్నా. అవ్వదు. సో ఎప్పుడు ఎవరు మనల్ని హింసిస్తున్నారో, ఎవరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పట్ల మనము
సహనం చూపించినప్పుడు, దీర్ఘశాంతం చూపించినప్పుడు, వాళ్ళని మనం ప్రేమించినప్పుడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతున్నది? మనం నోరు విప్పి సాక్ష్యం కూడా పలకట్లేదు. పునరుద్ధాన శక్తికి మనం సాక్షులమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ప్రజలు ఆశ్చర్యపడి అడుగుతారు, ఎందుకు మీలో ఈ వ్యత్యాసం ఉంది? అరే, వీళ్ళు ఇట్లా హింసిస్తుంటే మీరు ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నారు? ఎందుకు ఇంత సాత్వికులై ఉన్నారు? ఇంత ఆశానిగ్రహం ఎందుకు చూపిస్తున్నారు అని అడిగినప్పుడు అప్పుడు మనం నోరు విప్పి యేసు పునరుద్ధాన శక్తి ఎలాగ మనల్ని మార్చిందో దాంతో కూడిన సాక్ష్యం మనం నోరు విప్పి పలకాలి. అది ఆల్ అండర్స్టాండింగ్? మా పునరుద్ధాన శక్తిని ఎవరు రుచి చూశారో వాళ్ళే ఆ పునరుద్ధాన శక్తి గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. మరి అండర్స్టాండింగ్? నేను రాజ్ కుమార్ గారు భయపడకండి, నేను ఒక మాట చెప్తున్నాను. రాజ్ కుమార్ గారికి ఫోన్ చేసి, మీరు ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వండి, అన్మ్యూట్ చేసుకొని పార్టిసిపెంట్స్. నేను రాజ్ కుమార్ గారికి ఫోన్ చేసి, రాజ్ కుమార్ గారు 24 గంటల్లో నాకు 10 లక్షల రూపాయలు కావాలండి అని ఫోన్ చేస్తే రాజ్ కుమార్ గారికి ఆశ ఉండొచ్చు నాకు ఇచ్చుటకు ఆ 10 లక్షల రూపాయలు. అరే, పాస్టర్ గారు అడుగుతున్నారు కదా, ఆయనకు సాయం చేయాలి, ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, నేను ఇవ్వాలి అని కోరుకుంటూ ఉండవచ్చు. కానీ రాజ్ కుమార్ గారు నాకు ఎప్పుడు ఇవ్వగలుగుతారండి ఆ 10 లక్షల రూపాయలు? భయపడకండి రాజ్ కుమార్ గారు, ఎప్పుడు ఇవ్వగలుగుతారు? ఒక కండిషన్ ఫుల్ఫిల్ అవుతేనే ఇవ్వగలుగుతారు. ఏంటది? ఒప్పందం అవుతుంది. చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, అందరు వింటున్నారు కదా. రూత్ సిస్టర్ ఒకరే జవాబు ఇస్తున్నారు. రాజ్ కుమార్ గారు ఎప్పుడు ఇవ్వగలుగుతారు నాకు ఆ 10 లక్షల రూపాయలు? నా దగ్గర ఫస్ట్ ఉండాలి కదా పాస్టర్ గారు. రాజ్ కుమార్ దగ్గర ఏముందో అదే ఇవ్వగలుగుతారు. రైట్ ఆన్సర్, ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తేనే, రుచి చూస్తేనే దాని గురించి వేరేతో మనం మాట్లాడగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా అండి పునరుద్ధాన శక్తి అంటే ఏంటో? మనం సాక్షులమై ఉండాలి. అడిగినప్పుడు దాని గురించి చెప్పాలి. అదే సాక్ష్యం పలుకుట. మొదటిగా సాక్షి అయి ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు, ప్రజలే అడిగినప్పుడు మన సాక్ష్యం పలకాలి. నేను ఎందుకు ఇలాగ ఉండగలుగుతున్నాను? గవర్నమెంట్ ఆఫీస్లో నేను పనిచేసేటప్పుడు అందరు లంచం తీసుకునేవారు. నేను లంచం తీసుకునేవాడిని కాదు. వచ్చి అడిగేవారు, సార్ ఎందుకు సార్ మీరు పెట్రోల్ బంక్ శాంక్షన్ చేస్తున్నారు? పెట్రోల్ బంక్ శాంక్షన్ చేస్తే ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు సార్. వాళ్ళే వచ్చి స్వయానా మీకు 10 లక్షల రూపాయలు ఇస్తుంటే ఎందుకు తీసుకుంటలేరు సార్ అని అడిగినప్పుడు నాకు అవకాశం దొరికేది ప్రభువారి గురించి చెప్పడానికి. నేను ఎలాగున్నాను ముందు, ఎలాగ నన్ను ప్రభువారు మార్చారు కాబట్టి నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మార్కెటింగ్ మేనేజర్ అయ్యాను. ఇప్పుడు ఆయన నా అవసరతలన్నీ కూడా పూర్తి చేస్తున్నాడు, నాకు వేరే డబ్బులు అవసరం లేదు అని చెప్పడానికి నాకు అవకాశం దొరికేది. కానీ సాక్ష్యం ఎలాగ పలకాలంట? సాత్వికముతోను భయంతో. ఆ మాటలు ఒకసారి తీయమ్మా. 1 పేతురు 3:15 మీరు పవిత్రమైన జీవితం జీవిస్తున్నారు పునరుద్ధాన శక్తితో, శుభప్రదమైన నిరీక్షణ కలిగి పవిత్రమైన జీవితం జీవించేటప్పుడు ప్రజలు వచ్చి మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఎలాగా స్పందించాలి అనే మాట 1 పేతురు 3:15 చదవమ్మా. 1 పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎలాగా? మీ సాత్వికముతోను భయము. ఎందుకు సాత్వికము? ఎవరు వచ్చి మన ముందు నించొని అడుగుతున్నారో, కూర్చొని అడుగుతున్నారు, అక్కడ ఆ సమయంలో గర్వంగా ప్రవర్తించడానికి మనకి ఏం హక్కు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని మార్చకుండా ఉంటే మనం కూడా ఆ వ్యక్తి లెక్కనే ఉంటాం. మనం కూడా లంచం తీసుకునే వ్యక్తి లెక్క ఉంటాం. మనం కూడా విగ్రహారాధికులుగా ఉంటాం. మనం కూడా పాపులమై ఉంటాం. ఇప్పుడు మనం పవిత్రమైన జీవితం జీవించగలుగుతున్నామంటే కేవలం ఆ పునరుద్ధాన శక్తి వల్లనే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు సాత్వికం మనం చూపించాలి. అయ్యో, నేనేదో నా శక్తితో ఈ పవిత్రమైన జీవితం జీవిస్తున్నానని చెప్పుటకు ఏ క్రైస్తవునికి అధికారం లేదు. ఎందుకంటే ఆయన మారుమనసు పొందినప్పుడు, మారుమనసు పొందని సమయంలో ఎలాగున్నాడో ఆ క్రైస్తవునికి తెలుసు. ప్రతి క్రైస్తవుని జీవితంలో BC-AD అనుభవం ఉంటుంది. లోకము చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయం లోపల ఆయన పునరుద్ధాన శక్తి తీసుకొని వచ్చినప్పుడు మన జీవితం కూడా 2 భాగాలుగా విభాగించబడుతుంది.
BC AD, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుంటిని, యేసు నా జీవితంలో రాగానే నేను ఇలాగా మార్చబడాను అనే విషయం సాత్వికంతో మనం మాట్లాడాలి. అలాగే భయము, ఎందుకు భయం అవసరము? అందరు అంటారు కదా, మీరు ధైర్యంతో సాక్ష్యం పంచుకోవాలి అని అంటారు. నిజమే, ధైర్యం అవసరం. కానీ ఏ విషయం బట్టి మన హృదయంలో భయం ఉండాలి సాక్ష్యం పలికే సమయంలో? ఎందుకంటే ఎవరో వచ్చి మనల్ని అడిగారు మనలో ఉన్న పవిత్రత గురించి, మనలో ఉన్న నిరీక్షణ గురించి, మనలో ఉన్న పునరుద్ధాన శక్తి గురించి. ఆ వ్యక్తి మన ముందు నించొని ఉన్నాడు ఆర్ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఏ విషయం బట్టి నా హృదయంలో భయం ఉండాలంటే, నేను పలికే ప్రతి మాట ఆ వ్యక్తిని ప్రభు వైపు ఆకర్షించాలే కానీ దూరం చేయకూడదు అనే విషయం బట్టి నా హృదయంలో భయం ఉంటే, నేను చాలా ఆలోచించి నిదానంగా నేను ప్రతి మాట పలుకుతాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాన్ని బట్టి భయం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేని బట్టి భయం అంటే సాక్ష్యం పంచుకోవడానికి భయం కాదు. అరే, నా ముందు కూర్చున్న వ్యక్తి, నా ముందు నించున్న వ్యక్తి, ఎవరు నా సాక్ష్యం వింటున్నాడో, నా మాటల చేత ఆయన ప్రభు వైపు ఆకర్షింపబడాలి కానీ దూరం అయిపోకూడదు. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడు, యు కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోస్ అని అన్నాడు. ఒక వ్యక్తి ముక్కు కోసి షారోన్ పుష్పం వాసన చూడరా బాబు అంటే చూస్తాడా? పారిపోతాడు అక్కడి నుంచి. అవునా కాదా? సో అందుకు మనము సాత్వికముతోను భయంతోను మన సాక్ష్యము పంచుకోవాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో పునరుద్ధాన శక్తిని ఎవరు రుచి చూశారో వాళ్ళే ఆ పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడగలుగుతారు. ఎందుకండి మనం సాక్ష్యం పలకాలి? ఎందుకు మనం సాక్షులమై ఉండాలి, సాక్ష్యం పలకాలి? క్రైస్తవ జనసంఖ్యని పెంచుకోదానిక? భారతదేశంలో మన మెజారిటీ అయిపోవాలనా? కాదు. మనము ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు చేత మేలు పొందామో వేరోళ్ళు కూడా మేలు పొందాలని, అది మన కోరిక. అనుకుందాం, ఒక వ్యక్తి ఒక రోగంతో బాధపడుతున్నాడు, అన్ని డాక్టర్స్ దగ్గర వెళ్ళాడు కానీ ఎక్కడ ఆయనకి స్వస్థత కలగలేదు. కానీ ఒక్క డాక్టర్ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వచ్చినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు డాక్టర్ వైద్యం చేసినప్పుడు ఈయనకి ఆ అనారోగ్యం నుంచి విడుదల కలిగింది. ఇప్పుడు ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అదే రోగంతో బాధపడే వాళ్ళని చూసినప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉండాలా, లేకపోతే ఆ డాక్టర్ యేసు గురించి చెప్పాలా? నిశ్శబ్దంగా ఉండాలా, ఆ డాక్టర్ యేసు గురించి చెప్పాలా? అరే, మీకు కలిగిన రోగమే నాకు కూడా ఉండింది, ఆయన దగ్గర వెళ్ళాను, ఆయన వైద్యం చేసినప్పుడు నాకు స్వస్థత కలిగింది, మీలో ఆ రోగమే ఉంది, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళండి అని చెప్పాలా? మనం నిశ్శబ్దంగా ఉండాలా? వెళ్ళామని చెప్పాలి. చెప్పాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అందుకు మనం సాక్షులమై ఉండాలి, తర్వాత సాక్ష్యం పలకాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈరోజు లోతైన విషయాలు పునరుద్ధాన శక్తి గురించి మనము ధ్యానించామండి. రాజ్ కుమార్ గారు ఇంకొకసారి ఆ స్లైడ్ చూపిస్తే నేను ముగించి ఫ్లోర్ తిరిగి రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. మనం చూసింది ఏంటంటే, వాట్ ఈస్ ద కాజ్ అండ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్. వీ హ్యావ్ టు ఐడెంటిఫై దేని వలన ఇది జరిగింది. మొదటి ఈస్టర్ వలన ప్రభు వారికి పునరుద్ధాన శక్తి వచ్చిందా? కాదు. మొదటి నుంచి ఆయన పునరుద్ధానుడు కాబట్టి మొదటి ఈస్టర్ దినంన ఆయన సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. అది మనం గుర్తుపట్టాలి. దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. రెండోది, ఆ పునరుద్ధాన శక్తిని మనం రుచి చూసామా, అనుభవించామా అనే ప్రశ్న. ఆయన సప్లై చేయటకు సిద్ధంగా ఉన్నాడు, మనం అప్లై చేయటకు సిద్ధంగా ఉన్నామా, అది ప్రశ్న. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ తిరిగి రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. సహోదరి దెబోరా గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. సహోదరి ఈ జూమ్ మీటింగ్ని స్టార్ట్ చేయటమే కాదు తండ్రి, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే రాజ్ కుమార్ గారు బట్టి, ఎంతో చక్కగా వాక్యం చదివి వినిపించే సహోదరి జయంతి గారన్న, రూత్ గారు బట్టి, దాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మిమ్మల్ని అందరినీ సరిదిద్దండి. పునరుద్ధాన శక్తి గురించి తెలుసుకోవటమే కాదు, పునరుద్ధాన శక్తిని మేము అనుభవించాలి అని లేఖనం సెలవిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయంలో వచ్చి ఉన్నాడు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అనే మాట లేఖనం సెలవిస్తున్నది. అవును తండ్రి, మేము ఆ పునరుద్ధాన శక్తిని మేము రుచి చూసామా అనే ప్రశ్న మేము వేసుకోవాలి. ఎవరమంతా కూడా రుచి చూసామో దాని గురించి మేము వేరేతో పంచుకుంటున్నామా అనేది ఇంకొక ప్రశ్న, అది మేము వేసుకోవాలి. అవును తండ్రి, లేఖనము
వినటమే కాదు అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. అలాగే ఎంతో ప్రయాసపడి రాజ్ కుమార్ గారు ప్రతి వీడియో సెషన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. మా బైబిల్ స్టడీ చేత తండ్రి సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు ఈ యూట్యూబ్ లింక్స్ని మేము వేరే క్రైస్తవుల మధ్యన సర్కులేట్ చేయటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు. పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ taking a wonderful session in this evening. I request Ruth sister to pray the final prayer. After that, Pastor Garu will give benediction. Then we can close our session for today. థ్యాంక్ యూ బ్రదర్. మొదటగా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అసలు ఈరోజు నేను అసలు ప్రేయర్‌లో ఎలా కూర్చున్నానో, ఎట్లా బైబిల్ చదువుతున్నానో నాకసలు ఏమి తెలియట్లేదు బ్రదర్ నిజంగా. నాకు ఎందుకో 2 డేస్ నుంచి వాక్యం చదవాలనిపించట్లేదు. ప్రేయర్‌లో ఉండాలనిపించట్లేదు అసలు. నా నా నాలో ఏదో ఒక దురాత్మ ఉందేమో అని అనిపిస్తుంది. ఒకలాంటి ఇది. కాకపోతే ఈరోజు సిస్టర్ ఫోన్ చేసి ఇట్లా ప్రేయర్‌లో వా వాక్యం చదవండి అన్నప్పుడు సరే అని ఒప్పుకున్నాను. వచ్చి కూర్చున్నాను కానీ నా శరీరం అయితే సహకరించట్లేదు. కాకపోతే నా లోపల నుంచి, నా అంతరంగంలో నుంచి నేను బైబిల్ తీస్తున్నాను. కళ్ళిట్లా మూతలు పడిపోతున్నాయి. నేను చదువుతున్నాను, నేను చెప్తున్నాను ఆన్సర్స్ గానీ, అది నేను కాదు చెప్పేది. నా అంతరంగంలో నుంచి జవాబులొస్తున్నాయి. నా కోసం బాగా ప్రేయర్ చేయండి బ్రదర్. నాకు Praise the Lord. నాలో ఉన్న శోధన ఎళ్ళిపోవాలి. నేను దేవునిలో ఇంకనూ బాగా బలపడాలి. నేను ఇంకా స్పిరిచువల్‌గా ఇంకా దేవునిలో ఎక్కువ ఎదగాలి. ఆహ్, నేనిదే ఆశిస్తున్నాను. నా కోసం ప్రేయర్ చేయండి బ్రదర్. ఖచ్చితంగా అమ్మా. వాక్యం అంతా విన్నాను. కానీ నాకు ఏంటో మరి ఆహ్, తెలియట్లేదు బ్రదర్. నాకేమవుతుందో నాకు తెలియట్లేదు అడ్డుపడుతుంది. రెఫరెన్సెస్ తీస్తున్నాను, చదువుతున్నాను. కానీ మీకు ఆన్సర్స్ కూడా చెప్తున్నా కానీ మరి ఏదో అడ్డు. నాకు అసలు హెడ్ దగ్గర నుంచి ఇట్లా పైనుంచి అసలు ఏమి తెలియట్లేదు నాకు. అంత ఇదిగా ఉందసలు నాకు. మరి అయితే అదేంటో ఒక్కసారి నాకు రాజ్ తెలియదు. కుమార్ గారు మనం సిస్టర్ రూత్ గారి కొరకు కూడా ప్రేయర్ చేద్దాము. దాని తర్వాత ముగింపు ప్రార్థన సిస్టర్ రూత్ గారు చేయండి. Okay, Pastor Garu, తండ్రి, ఈ తప్పకుండా. సమయంలో సహోదరి రూత్ ఎంతో యథార్థమైన మనసుతో తండ్రి ఆమె ఆత్మిక సమస్యలు ఏంటో మాతో పంచుకుంది. మాలో ఏ గొప్పతనం లేదు తండ్రి, మేమందరం కూడా మామూలు వ్యక్తులమే. కానీ మీ చేత రక్షింపబడిన వాళ్ళం, మీ చేత పునరుద్ధాన శక్తిని రుచి చూసిన వాళ్ళం. ఎక్కడ 2-3 కలిసి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థనను మీరు వింటానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మేము ఏది మీ నామంలో బంధిస్తామో అది మీరు బంధిస్తా అన్నారు. ఏం విడుదల చేస్తామో అది మీరు విడుదల చేస్తా అన్నారు. ఈ సమయంలో తండ్రి మేమందరం కూడా ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనే వ్యక్తులం అందరం కూడా నజరేతైన యేసుక్రీస్తు నామంన ఆ ఆత్మిక అనారోగ్యం ఏముందో సహోదరి రూత్ లోపల దాన్ని మేము బంధిస్తున్నాం. అలాగే ఆ ఆత్మిక అనారోగ్యం నుంచి విడుదల ప్రకటిస్తున్నాం నజరేతైన యేసుక్రీస్తు నామంన. సహోదరి ఇంకా ఎక్కువగా ఇంకా పరిపూర్ణంగా మీ పునరుద్ధాన శక్తిని రుచి చూసి అనుభవించి వచ్చే వారము గొప్ప సాక్ష్యం పలికేటట్లు కూడా మీ కృప చూయించండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మేము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కష్టకాలంలో మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు సాయం చేస్తాను అని మీరు చెప్పి ఉన్నారు తండ్రి. మేము మొరపెడుతున్నాం సహోదరి మీ విడుదలని అనుభవించి మీ శక్తిని రుచి చూసి వచ్చే వారము అలాగే ఈ వీక్ డేస్లో కూడా మా జూమ్ ఫోరంలన్నా మా వాట్సాప్ గ్రూప్లన్నా తండ్రి చక్కగా సాక్ష్యం పలికి మిమ్మల్ని మహిమపరిచేటట్లు మీ కృప చూయించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకేమా? ఓకే. థ్యాంక్ యూ.